భద్రాచలాన్ని, కళ్యాణాన్ని గుర్తు తెచ్చుకోగానే చాలామందికి గోటి తలంబ్రాలు, కోటి తలంబ్రాలు అన్న ప్రస్తావన గుర్తొస్తుంది. చాలామంది భక్తులు ఆ కోటి తలంబ్రాలు సేకరించి చాలా పవిత్రంగా దీక్షతో తీసుకువస్తారు కదా! మరి ఇక్కడికి వచ్చే భక్తాదులకి మీరిచ్చే ప్రసాదం కూడా తలంబ్రాలే. అంటే వీళ్ళు తెచ్చే తలంబ్రాలే వినియోగించి వితరణ చేస్తారా? లేదంటే ఏంటి సార్ ఆ ప్రాసెస్? భద్రాచలంలో ఈ తలంబ్రాల వేడుక అనేటువంటిది చాలా ప్రత్యేకం. మనకు శంకరాచార్యుల వారు ఈ రామచంద్రమూర్తిని స్తోత్రం చేస్తూ చెప్తారు, ముక్తాస్తాహ శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ అని. సీతారాముల యొక్క కళ్యాణంలో ఉపయోగించినటువంటి ఆ తలంబ్రాలు అందరికీ, ఆ ముత్యాలు అందరికీ శుభాలు కలుగజేయాలి అని. అందుకని పూర్వం నుంచి తలంబ్రాలతో పాటు ముత్యాలను కూడా ఈ స్వామివారికి, అమ్మవారికి ఈ తలంబ్రాల వేడుకలో కలపడం అనేటువంటిది ఉన్నది. ఆ రోజు నుంచి జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఈ తలంబ్రాల సంరంభం, ముఖ్యంగా ఆ తలంబ్రాల వేడుక వాళ్ళిద్దరూ పోసుకున్నట్లుగానే మనం భావిస్తాం అన్నమాట. కనుక ఈ తలంబ్రాలు అనేటువంటి ప్రతి ఒక్కళ్ళకి అందాలి. దేశం నలుమూలలా ఉండేటువంటి ఏ రామభక్తుడికైనా అందరికీ అందాలని దేవస్థానం యొక్క సంకల్పం. అందుకని ముఖ్యంగా భక్తులైనటువంటి వాళ్ళు చాలామంది ఒక సంవత్సరం పాటు వాళ్ళు కృషి చేసి రోజు రామనామాన్ని చేస్తూ గోటితోటి తలంబ్రాలు ఒలిచి తీసుకొస్తారు. అయితే వాళ్ళు తీసుకొచ్చేటువంటివి పరిమితంగా ఉంటాయి. సుమారుగా ఒక 10-15 బస్తాలు, ఒక 50 బస్తాల లోపల ఉంటాయి. కానీ ఇక్కడ మనకి 200 క్వింటాళ్ళ బియ్యాన్ని ఇక్కడ తలంబ్రాల కోసం వినియోగిస్తాం అన్నమాట. ఎందుకంత తలంబ్రాలు 200 క్వింటాళ్ళు ఎందుకంటే ఎవరికైనా సరే సంవత్సరం పొడుగుతా ఎవరికి ఏ రామభక్తుడైనా సరే ఈ రాముడి శ్రీరామనవమి నాడు ఆ తలంబ్రాలు తీసుకువెళ్ళాలి అనేటువంటి అభిప్రాయంతో చాలా వరకు ఇప్పుడు పోస్టల్ ద్వారాను అందరికీ అందజేస్తున్నారు, ఎవరికి కావాలంటే వారికి. దేవస్థానం వారు కూడా ఇక్కడ కౌంటర్లో పెట్టి దాన్ని అందరికీ అందజేస్తూ ఉన్నారు. ఇలా ఆనాడు కళ్యాణం రోజు వచ్చినటువంటి వాళ్ళకు కూడా అందరికీ ఉచితంగా ఆ తలంబ్రాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కనుక అందరికీ ఇది అందేటువంటి పద్ధతిలో ఉండాలనేటువంటి అభిప్రాయంతో గోటి తలంబ్రాలతో పాటుగా మిగతా మామూలు బియ్యాన్ని కూడా ఉపయోగించి ఆ తలంబ్రాలని వినియోగించడం జరుగుతుంది.